నమస్కారం. ఈరోజు మనం పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ గురించి మాట్లాడుకుందాం. పాక్ ఆక్రమిత ప్రాంతం. పాక్ ఆక్రమిత ప్రాంతంలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికలు ఎలా జరుగుతున్నాయంటే మొదట జూలై 27వ తారీఖున నోటిఫికేషన్ వచ్చింది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మొత్తంలో ఒకటేసారి ఎన్నికలు జరుగుతాయని చెప్పింది. కాకపోతే మనం మొన్న మాట్లాడుకున్నాం. ఏంటంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్‌లో ప్రస్తుతం మొత్తం అల్లర్లు జరుగుతున్నాయి. అల్లర్లు ఎందుకంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్‌ని మొత్తం పాకిస్తాన్ ఎలా చూస్తుందంటే వాళ్ళకి కరెంట్ ఇయ్యడం లేదు, రేషన్ ఇయ్యడం లేదు. వాళ్ళు చపాతీలు తింటారు. గోధుమలు ఇవ్వడం లేదు. వాళ్ళకి మొత్తం చులకనగా చూస్తున్నారు. అందువలన వాళ్ళు సెపరేట్‌గా 5 మంది వాళ్ళు చూస్తున్నారు. సుమారుగా 80 మంది చనిపోయినట్టు తెలుస్తుంది. మామూలుగా కాదు, మొత్తం గన్‌లు పెట్టి కాలుస్తున్నారు. అందువలన వాళ్ళు మొత్తం అల్లర్లు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రెజెంట్ అక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఎలక్షన్స్ అక్కడ ఎవరెవరు పోటీ చేస్తున్నారంటే షెహబాజ్ షరీఫ్ పార్టీ, బిలావల్ భుట్టో పార్టీ, ఇంకా చాలా పార్టీలు ఉన్నాయి. ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ పార్టీ, ఈ పార్టీ ఇంకో పార్టీ ఉంటుంది. ఈ పార్టీలు ఏమంటారంటే పోటీ ఏం పార్టీలు, ఇదంతా రిగ్గింగ్ జరుగుతుంది, మమ్మల్ని ఎట్లయినా గెలవనియ్యరు, ఇదంతా ఏదో ఒక స్కామ్ లాగా జరుగుతుంది అని వాళ్ళు మొత్తం పోటీ చేయడం లేదు. అయితే ఈ పార్టీలు పోటీ చేస్తున్నారు. మొదట జూలై 27న నోటిఫికేషన్ వచ్చింది. మొత్తం పీఓకే మొత్తం ఒకటేసారి ఎలక్షన్స్ అయిపోవాలి అని అనుకుంది. అక్కడ మొత్తం ఉండే సీట్లు మొత్తం 53 సీట్లు ఉంటాయి. కాకపోతే 8 రిజర్వ్డ్ సీట్లు, అంటే అవి పోటీ చేయకుండానే ఎన్నుకుంటారనమాట. మిగిలిన సీట్లు ఉంటాయి. ఇంకో 12 సీట్లు. 12 సీట్లు ఎందుకంటే మన ఇండియా నుంచి అక్కడ వెళ్ళిరు కదా కాశ్మీర్‌కి, వాళ్ళకి సెపరేట్‌గా 12 సీట్లు పెట్టిర్రు. మిగిలిన ఈ మొత్తం నిజమైన పాకిస్తానీలు పోటీ చేస్తుంటారు. అంటే కాశ్మీర్ వాళ్ళు పోటీ చేస్తుంటారు. అయితే 12 సీట్లు అనేటివి ఉంటాయి కదా, ఇండియా నుంచి అక్కడ వెళ్ళిరు కదా, ఆ 12 సీట్లకు పోటీ అసలు వీలు చేయాలి. వాళ్ళు ఏం చేస్తారంటే రిచ్‌గా ఉన్నవాళ్ళు, పంజాబ్ అంటే పాకిస్తాన్ పంజాబ్ నుంచి రిచ్‌గా ఉన్న వాళ్ళు వచ్చి పోటీ చేస్తున్నారు. అందువల్ల వీళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. మా స్థానాలలో మేము ఉండాలి కదా, మీరు వచ్చి ఎట్లా నిలబడి గెలుస్తారు అని అంటున్నారు. అయితే ఆ 12 సీట్లు కూడా ఎవరు గెలుస్తారంటే పాకిస్తాన్‌లో ఏ ప్రభుత్వం అయితే ఉంటుందో వాళ్ళే ఇక్కడ 12 సీట్లు గెలుస్తారు. అంటే ఆ 12 సీట్లు ఎందుకు ఉంచుకుంటారంటే ఇక్కడ ఏమైనా మెజారిటీ ఎక్కువ తక్కువ అయితే వీటిని వాడుకుంటారు. అందు గురించి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. అయితే మొత్తం ఒకటేసారి జరగాలి కదా ఎలక్షన్స్. అక్కడున్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏమన్నారంటే ఇది జరగడం కరెక్ట్ కాదు, మన తాను భద్రత కరెక్ట్ లేదు ఇప్పుడు అని 3 ఫేజ్‌లుగా, అంటే మొత్తం జూలై 27 ఒకటి, ఆగస్టు 2, ఆగస్టు 5 3 విడతలుగా జరుపుతున్నారు. అయితే ఫస్ట్ అంటే ఒక విడత అయిపోయింది ఆల్రెడీ జూలై 27. ఇంకో రెండో విడత కూడా నాకు తెలిసినంత వరకు మామూలుగానే జరుగుతుంది. మూడో విడత ఉంటుంది కదా, అది చాలా డేంజర్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్రజెంట్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళకి మొత్తం షూట్ ఆర్డర్స్ ఇచ్చేశారు. అంటే ఏంటంటే వీళ్ళేమైనా ఎప్పుడైనా అల్లర్లు చేసినా కూడా అక్కడ ఎలక్షన్స్ జరుగుతాయి కదా, అక్కడ ఏమన్నా అల్లర్లు చేసినా కూడా మొత్తం షూట్ చేయండి అని ఆర్డర్స్ ఇచ్చారు. వాటికి సుమారుగా అంటే ముందు చనిపోయిన వాళ్ళు కాక ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన నుంచి 15 నుంచి 30 వరకు చనిపోయినట్టు తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా ఇక్కడ అయితే ఇంటర్నేషనల్ మీడియా అంతగానం మందిని చంపేస్తుంటే పీఓకేలా ఒక్క మీడియా కూడా కవర్ చేస్తలేదు. మొత్తం మీడియా మొత్తం ఏం కవర్ చేస్తుందంటే సీజేపీ ప్రొటెస్ట్. పాకిస్తాన్ వాళ్ళు కూడా ఈ జోక్‌గా భావించొచ్చు మనం. పాకిస్తాన్‌లో అంతగానం అల్లరి జరుగుతుంటే వాళ్ళ మీడియా వాళ్ళని లైవ్ చేయక మన సీజేపీ ప్రొటెస్ట్‌ని ఇస్తుంది. ఇంటర్నేషనల్ మీడియా అమెరికా, యూరప్ వీళ్ళందరూ ఉంటారు కదా, ఒక్కరు కూడా ఒక్కరు కూడా అక్కడ మన బాధను ఎవరు కూడా అర్థం చేసుకోవట్లేదు. ఒక్కరు అర్థం చేసుకునేది ఎవరంటే పాకిస్తాన్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఒక్కరే చెప్పారు ఇది కరెక్ట్ కాదు, వాళ్ళ సీట్లు వాళ్ళకి ఇవ్వాలి అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మామూలుగా అంటే
వాళ్ళు చూసుకోవాలి కదా. మంది పెళ్ళిళ్ళ మంగళహారతులు ఎందుకు పట్టడం, ఇండియాలో ఇండియాలో ఎందుకు చూపెట్టడం, వాళ్ళని వాళ్ళు చూపెట్టుకోవాలి కదా. ఫస్ట్ వాళ్ళు కరెక్ట్ ఉన్నాక వేరే దేశాల గురించి మాట్లాడుకోవాలి. ఇండియా వాళ్ళు కూడా అన్నారు అంటే మన అది మన 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 జాగా కదా అంతా, మన రాష్ట్రం కదా అంతా, మనం కూడా ఎప్పుడో వాళ్ళకు కొన్ని సీట్లు పక్కకు తీసి పెట్టినాం. కాకపోతే వాళ్ళు ఇప్పుడు మన 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 హ్యాండ్ ఓవర్ లేనందుకు అవి అట్లే ఉన్నాయి, అందులో పోటీ మనం కూడా వాళ్ళకి ఎప్పుడో సపరేట్ తీసి పెట్టాం. కాకపోతే పీఓకే ప్రజలకు ఏమైందంటే వాళ్ళ తాను ఆయుధాలు లేవు. అదే బలోచిస్తాన్ అయితే వాళ్ళ తాను ఆయుధాలు ఉన్నాయి, కాకపోతే వాళ్ళ తాను సైన్యం తక్కువ బలోచిస్తాన్ తాను. ఇక్కడ వీళ్ళ ప్రజలు వీళ్ళ తాను ఆయుధాలు లేవు. ఇది జరుగుతున్న ముప్పు. అంటే వీళ్ళకి ఒక్కటే థ్రెట్ కాదు, పీఓకే ఇక్కడో థ్రెట్, ఇంకో థ్రెట్ బలోచిస్తాన్, ఇంకోటి ఆఫ్ఘనిస్తాన్ బార్డర్, ఈ 3 ఉన్నాయి. అయితే అక్కడ జోక్ ఏంటంటే గెలిచిన పార్టీ ఇమ్రాన్ ఖాన్ పార్టీ, ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ జైలు, ఓడిపోయిన పార్టీ షేబాజ్ షరీఫ్ ఆయన ప్రైమ్ మినిస్టర్ ఉండు. ఈ సీట్లలో ఇంకెవరు గెలుస్తారో మనం చెప్పలేము. మొత్తానికైతే మొత్తం చాలా ఇబ్బందులు ఉన్నారు. ఇది పీఓకేలో జరుగుతున్న విషయం. మన జెన్జీకి ఇదంతా చెప్పాలి. ఏంటంటే అక్కడ ఉన్న పరిస్థితులు ఎట్లున్నాయి, మన కాశ్మీర్లు ఎట్లున్నాయి, ఇవన్నీ మనం చెప్పాలి. ఇది మన బాధ్యత. ఎందుకంటే ఏదో ప్రొటెస్ట్ చేయడం, ఇక్కడ ఇంటర్నెట్ అంటే ఇక్కడ స్వేచ్ఛ ఉంది కాబట్టి ఇదంతా చేస్తారు. అక్కడ పాకిస్తాన్లో ఎట్లుంది, ప్రొటెస్ట్ చేసి కాల్ చేస్తుంది. ఇదంతా మన జిందగీకి చెప్పాలి, మనం చూపెట్టాలి. అక్కడ ఎట్లుంది, ఇక్కడ ఎట్లుంది, వాళ్ళ కాశ్మీర్ ఎట్లుంది, మన కాశ్మీర్ ఎట్లుంది. మన తాన కాశ్మీర్లో అంటే జెన్జీ ఉంటారు కదా, వాళ్ళకు అంటే ఆటలు ఆడడం కానీ, వాళ్ళని మొత్తం అంటే వాళ్ళకి జాబ్లు ఇవ్వడం కానీ, అక్కడ యూనివర్సిటీలు కట్టి చదివించడం కానీ, మన ఇండియాలో ఎట్లుంది, పాకిస్తాన్లో ఎట్లుంది, ఇదంతా మనం చెప్పాలి. మన బాధ్యత. నమస్కారం. జై భారత్, జై హింద్.